హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అక్క గవర్నమెంట్ యూనివర్సిటీస్ బెస్టా, ప్రైవేట్ యూనివర్సిటీస్ బెస్టా అని అడుగుతున్నారు. అంటే రెండు బెస్టే అండి. ఒకటి బెస్ట్ కాదు, ఒకటి బెస్ట్ అని చెప్పకూడదు. అన్నీ బెస్టే. కాకపోతే ఏ కాలేజెస్లో ఏం ప్లేస్మెంట్స్ ఉంటాయంటే, యూనివర్సిటీస్లో అనేవి ప్లేస్మెంట్స్ తక్కువగా ఉంటాయండి. బెస్టే కానీ తక్కువగా ఉంటాయి. ప్లేస్మెంట్స్ అనేవి చాలా తక్కువగా తీసుకొస్తారు వాళ్ళు. ప్రైవేట్ కాలేజెస్లో ఏంటంటే వాళ్ళు కంపల్సరీ 99% ప్లేస్మెంట్స్ తీసుకొస్తారు. నాకు గవర్నమెంట్ యూనివర్సిటీస్‌లో చదివితే ఏంటి అంటే, ఒక బయటికెళ్ళిన తర్వాత ఒక బ్రాండ్, ఒక నేమ్, ఈళ్ళు మాస్టర్స్ అనేది యూనివర్సిటీస్‌లో కంప్లీట్ చేశారు అని ఒక నేమ్ ఉంటది. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో మాకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ వద్దు, మేము ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో మాకు తొందరగా జాబ్ కావాలి, మేము మాస్టర్స్ అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్స్‌తో జాబ్‌కెళ్ళాలి అనుకునే వాళ్ళకి ప్రైవేట్ కాలేజెసే బెస్ట్ అండి. వాళ్ళు కంపల్సరీగా కంపల్సరీగా వాళ్ళు ప్లేస్మెంట్స్ అనేవి కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు. కాదు మాకు ఈ జాబ్‌తో పని లేదు, ప్లేస్మెంట్స్‌తో పని లేదు అనుకుంటే యూనివర్సిటీసే బెస్ట్. యూనివర్సిటీస్‌లో జాయిన్ అవ్వండి. మాకు యూనివర్సిటీ సర్టిఫికేట్సే కావాలి అనుకుంటే యూనివర్సిటీస్‌లో జాయిన్ అవ్వండి. రెండు బెస్టే అండి. రెండు బెస్టే. మనం ఆలోచించి చూస్ చేసుకొని, మన కెరియర్ ఆప్షన్, మన గోల్ ఏదుందో అది చూస్ చేసుకొని మనం గవర్నమెంట్ యూనివర్సిటీస్‌కి వెళ్ళాలా, ప్రైవేట్ కాలేజెస్‌లో జాయిన్ అవ్వాలి అనేది డిసైడ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోండి. రెండు బెస్టే అండి. రెండు బెస్టే. యూనివర్సిటీస్‌లో ఏంటంటే, మనకి యూనివర్సిటీస్‌లో ఏ బెస్ట్ యూనివర్సిటీ అంటే అన్నీ బెస్టే అండి. మన ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కడప, అలాగే ఎస్‌వియు యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఉమెన్స్‌కి అయితే చాలా బెస్ట్ యూనివర్సిటీ అండి అది. ఇలా చాలా ఒక 10, 15 యూనివర్సిటీస్ ఉన్నాయండి. యూనివర్సిటీస్ అన్నీ బెస్టే. కాకపోతే ప్లేస్మెంట్స్ అనేవి తక్కువగా తీసుకొస్తారు. ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్లో ఇందాక చెప్పిన విధంగా ప్లేస్మెంట్స్ అనేవి తీసుకొస్తారు. ఏ కాలేజ్ బెస్ట్ అంటే, మన ఏపీలో ప్రైవేట్ కాలేజ్లో ఒక టాప్ 10 పొజిషన్లో ఉంది విఆర్ సిద్ధార్థ, పివిపి సిద్ధార్థ, అలాగే విజ్ఞాన్స్, గీతమ్, ఆర్జీవీఎస్, అలాంటివి కొంచెం ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి. విఆర్ సిద్ధార్థ ఈజ్ ద బెస్ట్ సిద్ధార్థ అండి. బెస్ట్ కాలేజ్ ఫర్ ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళకి. వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి మీరు. విఆర్ సిద్ధార్థ, పీబీ సిద్ధార్థ, పీవీపీ సిద్ధార్థ, అలాగే గుంటూరు వచ్చేసి విజ్ఞాన్, గీతమ్, విశాఖపట్నం, అలాగే ఆర్జీవీఎండ్ఎస్, ఇలాంటివి చాలా కాలేజెస్ ఉన్నాయి. నాకు తెలిసిన కాలేజెస్ నేను చెప్తున్నాను. ఇవి కాకుండానే ఇంకా బెస్ట్ ప్లేస్మెంట్స్ ఇచ్చే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. నాకు తెలీదు, నాకు తెలిసినంత వాటికి చెప్తున్నా. ఒకసారి మీకు ఏదన్నా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే గూగుల్లో వాళ్ళ వెబ్ పేజ్ అనేది ఉంటుంది. వాళ్ళ వెబ్ పేజ్ గ్రోత్ అవ్వండి. వాళ్ళ వెబ్ పేజ్లో వాళ్ళకి ఇయర్కి ఎన్ని ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏమేమి కంపెనీస్ వాళ్ళ కాలేజ్కి ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి, అనేది క్లారిటీగా వాళ్ళ వెబ్ పేజ్లో రిలీజ్ చేస్తారు. ఒకసారి మీరు ఏదైనా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ వెబ్ పేజ్ని చూడండి, చెక్ చేసుకోండి. ఆ ప్రకారం వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వండి. అంతే గైస్. ఆప్షన్స్ అనేది ఇచ్చుకోండి. రెండు బెస్టే అండి. రెండు బెస్టే. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ ఆన్ లెట్ మీ నో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.